హాయ్ ఎవ్రీవన్. సో టుడే మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వెరీ కామన్ టాపిక్. ఆల్మోస్ట్ మీ ఇంట్లో కనుక 50 ఇయర్స్ దాటిన వాళ్ళు ఉంటే ప్రతి ఒక్కరు తన లైఫ్ స్టేజ్లో ఎక్స్పీరియన్స్ చేసే ప్రాబ్లం. సో అది సింపుల్, మోకాలు నొప్పులు. సో దీన్ని ఆస్టియోఆర్థరైటిస్ లాగా పరిగణిస్తాం అనమాట. సో జనరల్గా మోకాలు నొప్పికి మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. ఇందులో మోస్ట్ కామన్ థింగ్ ఏంటంటే వేర్ అండ్ టేర్. అంటే మన మోకాలు నొప్పులో జాయింట్ ఫ్లూయిడ్ తో పాటు కార్టిలేజ్ అనేది ఉంటుంది. ఇది మనం ఏజ్ తో పాటు మనం చేసే కొన్ని రకాల పనుల వల్ల అరిగిపోతూ ఉంటుంది అనమాట. సో దీనివల్ల మోకాలు నొప్పులు అనేవి కామన్ గా వస్తుంటాయి. అండ్ సెకండరీ థింగ్ ఏంటంటే ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ లైక్ కీళ్ళ వాతాలు ఇలాంటివి ఉంటుంటాం కదా, ఇలాంటి కొన్ని కండిషన్స్. ఈ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ లో మనం ఏంటి అంటే లైక్ మనకు బ్లడ్ లో ప్రో ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అనే కొన్ని సబ్స్టెన్సెస్ ఉంటాయి. సో దీని వల్ల మనకి పెయిన్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇందులో మనకి ప్రధానంగా 4 స్టేజెస్ ఉంటాయి. సో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. సో మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు కదా, హాస్పిటల్కి వెళ్ళగానే ఓకే మోకాలు అంతా కంప్లీట్గా అరిగిపోయింది, మోకాలు మార్పిడి చేసేయాలండి. సో అన్ని రకాల స్టేజెస్కి అది ట్రీట్మెంట్ కాదు. మనం ట్రీట్మెంట్ అనేది స్టేజ్ని బట్టి ఉంటుంది. సో కమింగ్ టు స్టేజ్ 1, వెరీ ఎర్లీ చేంజెస్. దీంట్లో ఏంటంటే జస్ట్ ఫిజియోథెరపీ, నీ సపోర్ట్, కొన్ని రకాల ట్యాబ్లెట్స్ వాడుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ స్టేజ్ 4. స్టేజ్ 4 అనేది ఆల్మోస్ట్ ఎండ్ స్టేజ్. సో ఇక్కడ ఆల్మోస్ట్ జాయింట్ అనేది కంప్లీట్గా అరిగిపోయి జాయింట్లో ఉన్న గుజ్జు అనేది కంప్లీట్గా పోయి ఆల్మోస్ట్ డిఫార్మిటీస్ వచ్చి ఇది ఎండ్ స్టేజ్. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేసి మోకాలు మార్పిడి. సో దిస్ ఈజ్ వేర్ ఎగ్జాక్ట్లీ అవర్ రోల్ యాజ్ అన్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. మా రోల్ ఎగ్జాక్ట్లీ ఉండేది ఏంటంటే ఈ స్టేజ్ 2 అండ్ స్టేజ్ 3. సో స్టేజ్ 2 అండ్ స్టేజ్ 3లో ఏంటి అంటే మనం ఈ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ని కంట్రోల్ చేయడం వల్ల మనం పెయిన్ అనేది తగ్గుతుంది. సో దీనికి వెరీ లేటెస్ట్ టెక్నిక్ వచ్చేసి జెనిక్యులర్ ఆర్టరీ ఎంబోలైజేషన్. అంటే మన మోకాలు చుట్టూ కొన్ని రక్త సరఫరా చేసే రక్తనాళాలు ఉంటాయన్నమాట. సో మనం వన్స్ ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడికి వెళ్ళి మనం అక్కడ రక్త సరఫరాని బ్లాక్ చేయడం వల్ల, ఇన్ఫ్లమేషన్ని తగ్గించడం వల్ల మనకి ఫర్దర్గా పెయిన్ అనేది తగ్గుతుంది. సో దిస్ ఈజ్ వెరీ ఈజీ టెక్నిక్. దీనికి ఎలాంటి సర్జరీ కానీ హాస్పిటల్ స్టే కానీ అవసరం లేదు. ఆల్మోస్ట్ డే కేర్ ప్రొసీజర్. సో ఈ జెనిక్యులర్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అనేది వెరీ అప్కమింగ్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నిక్ ఇన్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ. సో ఈ టెక్నిక్ వల్ల మనకి మెయిన్గా ఉండే అడ్వాంటేజెస్ ఏంటంటే పెయిన్ ఫ్రీ పీరియడ్. అంటే మనం ఒకసారి సర్జరీ చేసిన తర్వాత మీకు నొప్పి లేకుండా ఎంత టైం ఉంటారు అని పెయిన్ ఫ్రీ పీరియడ్ అంటారు. సో ఇది డిపెండ్స్ ఆన్ ద పర్సన్ టు పర్సన్. కొన్ని 1 ఇయర్ నుంచి కొన్ని సంవత్సరాలు కూడా ఉంటుంది. ఎస్పెషల్లీ మీరు మోకాలు నొప్పి కోసం వాడే మందుల శాతం తగ్గుతుంది. అండ్ విత్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్టైల్ అండ్ సమ్ ఫిజియోథెరపీ మీకు సర్జరీ అవసరం పడకుండా కొన్ని ఇయర్స్ దీన్ని ప్రొలాంగ్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఈస్ ద బెస్ట్ అడ్వాంటేజ్ విత్ జెనిక్యులర్ ఆర్టరీ ఎంబోలైజేషన్ ప్రొసీజర్. సో ఇది కంప్లీట్లీ లోకల్ అనెస్థీషియా ప్రొసీజర్, నో సర్జరీ నీడెడ్. మీరు సేమ్ డేనే ఇంటికి వెళ్ళొచ్చు. అండ్ సర్జరీ రిలేటెడ్ ఎలాంటి కాంప్లికేషన్స్ కూడా దీంట్లో ఉండవు. సో దిస్ ఈజ్ వెరీ అడ్వాన్స్డ్ అండ్ ఎమర్జింగ్ ప్రొసీజర్. సో మోకాలు నొప్పి అనేది లైక్ నేను చెప్పాను కదా, రిలేటివ్లీ వెరీ కామన్ ప్రాబ్లం. మీ ఇంట్లో మీ పేరెంట్స్కో మీ గ్రాండ్ పేరెంట్స్కో తరచుగా ఎదురయ్యే ప్రాబ్లం. సో అన్ని రకాల మోకాలు నొప్పులకి సర్జరీ అవసరం లేదు. సో విత్ దిస్ కైండ్ ఆఫ్ లేటెస్ట్ టెక్నిక్స్ వితౌట్ ఎనీ సర్జరీ వీ కెన్ సక్సెస్ఫుల్లీ ఏబుల్ టు క్యూర్ ద పెయిన్.